ఇంటీరియర్ పార్ట్ అయితే ముందు కన్నా అయితే ప్రీమియం లుక్ లో అయితే కనిపిస్తుంది, డ్యూయల్ టోన్ లో కనిపిస్తుంది. సేమ్ సీట్ కూడా డ్యూయల్ కలర్ అయితే తీసుకున్నారన్నమాట, లైట్ అండ్ బ్లాక్ కలర్ తోటి అయితే తీసుకున్నారు. అండ్ కంఫర్ట్ కుషనింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. డ్రైవర్ సీట్ అండ్ కో డ్రైవర్ సీట్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే లేదు, బట్ కంఫర్టబుల్ అయితే చాలా బాగుంది అనమాట. ఇంకా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంటేనే కొంచెం ఇన్కన్వీనియన్స్ గా ఉంటుంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మన హెడ్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోలేకపోతుంటాం, ఇదే నాకైతే కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఈ సీటే ఆర్మ్ రెస్ట్ అయితే సాఫ్ట్ టచ్ తోటి ఇచ్చారు. ఇది కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు, అంటే పైకి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నాం మనం మాన్యువల్ అని చెప్పాను కదా, 5 గేర్ ఇది మాన్యువల్ అండ్ రివర్స్ ఉంది. స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఈసారి ఇందులో మనకి వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఇచ్చున్నారు. క్రూజ్ కంట్రోల్ కి సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది, USB స్లాట్ ఉంది. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అనమాట, స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇక్కడ ఉంది, అవుట్ లైన్ క్రోమ్ ఎలిమెంట్ తోటి క్యూట్ గా. అండ్ కీస్ పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న స్లాట్ అయితే ఇచ్చున్నారు. AC కంట్రోల్ కి సంబంధించిన బటన్, ఇవన్నీ మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎయిర్ కి సంబంధించిన బటన్, ఇది కూడా మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం పార్కింగ్ బటన్, అండ్ ఇది లాక్ కి సంబంధించింది, ఇది ఎయిర్ యాంటీ స్కిడ్ కి సంబంధించిన బటన్, పవర్ బటన్. ఈ పైన చూస్తున్నాం AC వెంట్స్,